నువ్వు తీసేయలే, నాకైతే పిన్ని వచ్చింది. సరే బాబు తెలియదు ఆయన అటువంటి మా గర్భవాసమున కులము చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులకు వివాహం చేశారు. 6 మంది కోడళ్ళు కూడా నగరికి వచ్చారు. మా కోడళ్ళు వచ్చినారా? నా కోడళ్ళు చూసిందా? నాకేం పని అమ్మా. రా, ఎప్పుడు నా పాడి కనబడిందిరా. నీతో జరిపోతుంది. ఏం చేసే చచ్చిపోతే నీకెవరు దిక్కు? ఆయన్నే సీనన్న. సీనన్న నడుచుకొని వచ్చే కిందకి నువ్వు వెళ్ళిపెట్టావు. చూడు, నేను ఉన్నట్లే నా కోడళ్ళ పరిచయం చేసుకో. వచ్చినారేమే నా పెద్ద కోడళ్ళు. ఏదే దాడు కూర్చోండి నాయనా. ఏమ్మా ఇక్కడ కూర్చోంది అమ్మా? ఆయమ్మ మనసులో కొడతలే, పెద్ద కోడలు కదా, అందుకు చేసినారా? రెండో కోడలు దాడ తెల్లంటికిలేమ్మా. అబ్బా, రెండో కోడలు పండ్లు 32 ఉన్నాయి కదమ్మా. అయ్యో నా బొట్ట ఇంకా చిన్న కోడలు చూస్తే ఎగిరిపడి చచ్చిపోతావు. లాస్ట్ టైం నేను చూసిన ఏడు లాస్ట్ లో ఓగో పొల్లి ఎంత జంపు ఉన్నాయమ్మా. ఆడ నడిపి కోడాలి ఆడ పోనైనా నేను ఇంట్లో నా చిన్న కోడళ్ళ పరిచయం చేసుకో. చిన్న కోడళ్ళ కూర్చొని టవల్ కప్పుకొని చూడు. నాకు డౌట్, ఏనాయనా చిన్న కోడళ్ళకి ఎంత వయసు అయిందే? ఈ ఎరకు నువ్వు చచ్చిపోవాల్సి అన్నే. చిన్న కోడలను చూస్తే ఆ మాట అంటానవే, నడుపుకోవాలి ఆడ కూర్చొని చూడు. ఏడా కుర్చీలో టవల్ కప్పుకొని ఆడ. ఓ ఆయమ్మ నడిపోయమ్మా. ఎంత నా కోడళ్ళ వయసురా? అవును, ఆయమ్మ వయసు ఎంతమ్మా? ఆగస్టు 15 9 వెళ్ళి 10లో పడతారు నాయన. 10లో పడతారా? గుంతలో పడతారా? ఏడ పడతారు? పన్నెంక తెలుసు. నేను ఇంట్లో నా చిన్న కోడళ్ళ పరిచయం చేసుకోబోనైనా. మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. పోరా, పెట్టేది నా కోడలే, తిట్టేది నా కోడలే. పో. ఏనాయనా ఎట్లా మాట్లాడరా? నీ కోడాలి ఈ వయసులోని ఈ సిగ్గు పడుతుందంటే పాయంలేమో కొంపొన్నిచ్చుంటుంది. మా పెళ్లి చేసిన 15 నెలల వరకు నా కొడుకు మగం చూసింది కాదు, మళ్ళీ సిగ్గు. కొడుకుని కైవారాన్ని కంపించేసిందంట. భజనకి మీ నెల్లే ఇంకా ఏం పర్మనెంట్ అక్కడే కొట్టుకోవాలి చక్కలు. ఇంకా సరే బాబు, ఇన్ని కలిగినటువంటి మా పాల్గొండ పట్టేనమ్మా. ఒకటి కొద ఉన్నది నాయన. బంగారు అట్లా కోడని వండుకొని ఇంకేమ్మ కొదవా? ఏం సిగ్గులేని ఆడోళ్ళమ్మ ఈ ఊర్లో. తెలియదు ఆలకించు బాబు. అధికారం గోవింద రామ 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 ముద్దరింతను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు పుట్టారు. కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు కలిగారు. పాడడానికి దేవా కన్యాదానం చేయటానికి గోవిందా కన్యాదానము చేయడానికి ఆడబిడ్డ లేదు. ఆడబాల లేదు. దేవా ఆడబిడ్డ
దేవదేవా నాకు ఆగపుట్టినాది అడబరాజానముపైన ఆశగలిగినదో ఆశగలిగినాది కన్యాదానం చేయడానికి ఆడబిడ్డలు దేవదేవా ఆడబిడ్డలేదు కన్యాదానము చేయడానికి అడవలాలేదు అడవలాలేదే గోవింద నారాయణ వైకుంఠవాస బాబు భద్రవర్య ఇన్ని కలిగినటువంటి పాపాలు గుడ్డాపురి పట్టమన పట్టణమున కులము చెప్పటానికి అవునమ్మా 6 మంది కుమారులు జన్మించారు. అవును తల్లి కులగోత్రం ఎత్తి పాడటానికి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక మనమ్మను చెత్తపోతున్నాను బాబు. నేను కూడా కాదురా ఏటికి రా పాప మీద వేసింది నువ్వు నాకు ఏడుపు వచ్చి శివుడు వచ్చేసిందమ్మా. శివుడు చక్క రసీదై కన్యాదానము చేసి పంపడానికి పంపడానికి ఆడబిడ్డ సంతానము లేక మనమ్మను చెత్తపోతున్నాను బాబు. నేను కూడా అమ్మా. తుడిచేస్తులే మా బాబు ఆడబిడ్డ సంతానము కొరకై ఇలాగ బాధపడుతున్నావా తల్లి? అయిపోయింది లేపు. వికెట్ పడిపోయింది అప్పుడేనే బుడే. యాళ్ళు లేచేది 100 రూపాయలు ప్రాబ్లమా? మహాతల్లి పండ పెట్టేసి లోపల. అవును బాబు. ఆడబిడ్డ సంతానం కొరకు ఇలాగ బాధపడుతున్నావా తల్లి? బాబు మంత్రివర్య ఆడబిడ్డ సంతానం కలగాలని నా ఏవైనా పూజలు నోములు వ్రతాలను వచ్చినావమ్మా? నా గర్భవాసం కూడా ఆడపాలిక జన్మించాలని ఆహా నా పాల్గొండల ప్రజలకు నేను చేసినటువంటి దాన ధర్మములు తెలియదు ఆలకించు నాయన. ఎటువంటి దాన ధర్మములు చేసినావమ్మా? అధికారమునకు హిందూ బాబు మిగల చూసి బాబులు రామ గోవిందనమ్మా అమ్మ తేలుమ కొండం పిల్లల చూసి బాబులే రామ తల్లి కొండమ్మ తగ్గుల చూసి తిరుగులు రామ నాది గోవిందా కొండమ్మ కొండమ్మ ఏమి కొండమ్మ కొండమ్మ అడుగు అడుగున అన్నపత్రంబులు కట్టినాది కీలమ్మ కొండమ్మ అడుగునా అనసత్రంలో కట్టించాడమ్మా దేవి కొండమ్మ పాలు లేని ప్రతి బిడ్డలకమ్మ ధర్మములు అమ్మ తననేటినాది పాలు లేని ప్రతి బిడ్డలకల్లా అదే ధర్మములే పెళ్లిలోని పేద బ్రాహ్మణులకంతా పెళ్లి అమ్మ కీలమ్మ కొండమ్మ పెళ్లిలేని పేద బ్రాహ్మణులకు పెళ్లి పాల్గొండాలోనా బాబు మంత్రివర్య అమ్మా నా గర్భవాసం కూడా ఆడబాలిక జన్మించాలని ఆడబాల జన్మించాలని పాల్గొండలో ప్రజలకు పాల్గొండల ప్రజలకు మిట్టలు చూసి బావులు దవించాను బావులు తవ్వించారు తగ్గులు చూసి చెరువులు కట్టించాను కట్టించారు చీమలకు చక్కెర పోపించాను చీమలకైనా చక్కెర పోపించారు పాములకు పాలు పోపించాను అడుగు అడుగున అన్న సత్రములు కట్టించారు ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మములు చేస్తున్నా బాబు. వీళ్ళేం దిక్కులేని బిడ్డలా వీళ్ళు పుడతానే వీళ్ళమ్మ నాయన గారు వెళ్ళిపోయారు నాయన. ఎక్కడమ్మా? ఎక్కడ మేడుకుర్తికి. అయ్యో అప్పటి నుంచి వీళ్ళందరికీ నేను పాలిచ్చి పెంచుతాండ బాబు. వీళ్ళందరికీ నువ్వేనా పాలిస్తండి? ఓ నాయనా ఆ లెక్కలో నీకు ఇప్పుడు 9 లీటర్లు వస్తుంటాయా? పసుపుగా నేను పసుపు వేసుకొని చూడ ఆ ఏమో 14 గరుచుకుంటే సాయంత్రం వరకు కాలజాం పిండి సాంపటం చూడు కూర్చోండి వాటం చూడు ఆయమ్మా
పద్దన గరుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టదు నాయనా. నీ దగ్గర ఆయమ్మ తాగదు, వాళ్ళ అమ్మ టీచర్ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, నా దగ్గర ఇచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. నీకు ఇవన్నీ ఎవరు చెప్పిరమ్మా? కాదు ఈయన కూడా ఇచ్చినట్టున్నావు పాలు. కాదమ్మా, ఇప్పుడు ఆ బిడ్డ కంటే ఇస్తావు అనుకో. ఇప్పుడే నేను ఈ బిడ్డకి ఇచ్చి నిద్ర రూపినా చూడు ఏడా అన్న దగ్గర. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇస్తావు అనుకో. అవును బాబు. ఈ బిడ్డలందరికి ఆకలి అయితే ఏం చేస్తావు? ఎట్లో గట్ల ఇచ్చి పోరు మానుకుతాండ బాబు. అందరికి ఒకరికి ఒక లేట్ అయిపోతుంది కదమ్మా. అయ్యో ఇంక అట్లా చేయొద్దులే. 10 మంది ఉండరు, 10 మందికి ఒకటేసారి పాలు ఇచ్చే మార్గం చెప్తా. పని ఎంత నకలాడతాను నేను. ఒకటేసారి 10 మందికి పాలు ఇచ్చు. ఏం పెద్ద విషయం కాదు. అయ్యి నీ మగం నీకేం రే వచ్చినది. 10 మందికి ఒకటేసారి పాలు ఇచ్చు. ఏమి లే డ్రిప్ పైపులకేసేయి లకారే. మేము బోరే గల్లేమే 3 ఇంచుల పీవీసీ పైప్ ఒకటి తీసుకో, 2 బొక్కలు పెట్టుకొని ఇట్లా కరిపించుకో. తల్లాకు బొక్కకు డ్రిప్ పైప్ వేసి ఇసిపెట్టి చూద్దు ఈసి బరస్తా ఇట్లా. మంచి ఉపాయం రే ఇది. అందరికి ఒకటేసారి పాలు ఇచ్చేచ్చు. ఒకవేళ వాళ్ళ కడుపు నిండిపోతే దానికి మళ్ళీ ఇట్లా 2 బొక్కలు ఇంకో బొక్కలే పెట్టేచ్చు. ఇట్లా పసుపుగానే నేర్చుకోండి. ఆయమ్మ మాత్రం చక్కదరబ్బా, తాగుతానే ఉంటుంది. ఆయమ్మకి డైరెక్ట్ పైపులేని వదిలేయి కింద లైన్. అయ్యా ఇస్తా ఉండండి చూడు, వాళ్ళు నేర్పించుకుంటే చూడు. డ్రిప్ పైపులు ఆర్డర్ చేసినావు రా. ముందు నాకు చూడు అప్ప చూడు, నేను ముందు బతాను పోతే బండి. ఇన్ని దాన ధర్మములు చేస్తున్నా కదా బాబు. పిల్లలకి అన్న పెద్దలకి అని ఇస్తాండవా? ఆయనకి ఇచ్చి పండ పెట్టాను ఇప్పుడే. ఆయనకి ఈ పాలు కాదా, కట్ట మీద కల్లి పాలు, గంగమ్మ పాలు. అవును బాబు. అంతేకాదు నైనా, అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఏమే ఆ పోలుమాన్ కడ కూర్చోన్నాడు చూడు, సార్లు సెట్ వేసుకుని ఈ పక్క లాస్ట్ లో అట్లా పెళ్లి లేని వాళ్ళకి రాత్రిలో పెళ్లి చేస్తాండ బాబు. రాత్రిలో పొగులు ముహూర్తాలేవేమే, పొగులు ముహూర్తాలు పెట్టి ఇంటికాడ కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసి ఆడది మగోడు ఈ నాగరికతలు అంటారా? ఈ నాగరికతలు అంటారా? ఏం ప్రాబ్లమా? కొండ కింద గొల్లపల్లి నుంచి పెళ్లి కూతురా, మూడోరుపల్లి నుంచి పెళ్లి కొడుకు బస్ స్టాప్ లా ఆడు కలుసుకుంటారా చూడ. అవేంటో మండపాలు, కళ్యాణ మండపాలకు చేరుకుంటారు. 2 గంటలకు పైన 3 గంటలకు లోపల ఏ ఐవోరు తాగిపో దివ్యమైన ముహూర్తం నైనా. ఐవోరు ఇట్లా కొట్టి చెప్తాడని చిటికేసి అట్లా చెప్తారు. అన్నగేవి నువ్వు చిటికే ముహూర్తం అయిపోతుందా? 5-6 మంది 5 గంటలకు మీ మగానం తుప్పమేస్తారు. ఉప్పిట్ 6 గంటలకంత శోభనం జరిగిపోతుంది. పెళ్లి కూతురు ఒక రూము, పెళ్లి కూతురు లమ్మకు ఒక రూము, వాళ్ళ పెళ్లి కూతురు ఆడబిడ్డకు ఒక రూము, సొత్తులకు ఒక రూము, ఇట్లా పెట్టి ఆడనే శోభనం జరిగిపోతుంది. ఆడ మనం అన్నాలు తినుకుంటా మళ్ళా 1.5 నెలకంతా బిడ్డ పుట్టేస్తారు. నాకు ఇట్లా మాటలకేలా 1.5 నెలలకి ఆడన్న బిడ్డలు పుడతారా? ఒక పెళ్లినా 3 దినాలకు పుట్టింది మొండ. ఎవరా? నీలిమా వచ్చిందా? ఇది మాట్లాడిచ్చు కావాలంటే నాకేళ్ళైనా ఒక శుద్ధి నేను ఎత్తాను, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడరా తెలుస్తుంది. నువ్వు మేనా? నేను వచ్చిన నుంచి ఎవరో కొత్త పిల్లోడేమనుకునే ఉండా. కాదమ్మా, అమ్మ రాయలసీమ చాలా ఇన్ని దాన ధర్మములు చేసిన నా గర్భవాసం ఆడవాళ్ళు బాబు. ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నారు కనుక చూడ అబ్బులు సెట్ వేసుకోండి, చేస్తా ఉండు పెళ్లి. మళ్ళా రా ఇంకంట మనం ఖాళీగా ఉంటుంది చేస్తుంది. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటే నాకెప్పుడు అడిగిరా ఎంతమంది అయినా ఓపికలే రండి. సరే బాబు. మా అవును నాయన, మొన్న గొండలపల్లి బాగా చేసి పెళ్లి చేసేదానికి టైం లేదా? మా ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నా కనుక ఉండు బుజ్జి ఇస్తా, యాళ్ళ ఊపిరి తీస్తావు. డ్రిప్ పైపులు చేస్తాను రండి. వెలువేలుపు దేవుడు ఎవరు తల్లి? ఆ కదిరి కోగిలి వెలుచున్నటువంటి కథ నచ్చమత్వామి నాయన. సతీ సమేతంగా కదిరి కోగిలి కన్నా చేరవెళ్ళి 300 రూపాయల ముడుపు కట్టి కదిరి దేవుని వరపడినా కదిరి దేవుడు కనకరించి నీకు ఆడబిడ్డ సంతానం ఇచ్చినేమమ్మా. పసిబిడ్డమైన మంచి ఉపాయం చేసావు బాబు. అయినా మా కాపువార వంశమున ఒక ఆచారం కలదు బాబు. మరి ఏమి తల్లి? భర్త ఆజ్ఞ లేనిది ఎన్నడు గాని మేము పరస్థలం బయలుదేరం. ముగ్గును మాట లేకుంటే ఎక్కడ గాని వెళ్ళమనైనా మీరే మేలమ్మా. మీ ఇంట్లో మా ఇంట్లో అట్లే
తట్లేక అన్నం పెట్టేసి ఊరంతా 4 రౌండ్లు కొట్టేస్తారు. రామ 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 తేమ 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 ఏమనవేమిరా? అయ్యో మొన్న కోపం వచ్చి తట్ల అన్నం పెట్టించింది ఎక్కడ వెళ్ళిపోయింది నా పెళ్ళామ. కోపం వచ్చా ఎక్కడ బెండింది అంటే మళ్ళీ వచ్చిలే ఎక్కడ బెండి ఇంట్లోకి వేసి గేడి పెట్టి సంగటి కట్టి ఎత్తుకుంటే పాత ఊరింటేనే పరకట్టి ఎత్తుకుంటే గమ్మున అయిపోతే. అది ఏమని ఎదురు మాట్లాడింది ఓసుకు 20 ఏట్లు కొట్టు. ఏం తీసినా కోడాలి. సరే బాబు ఇప్పుడే మా రెడ్డి ఉండే ఆత్తాలోకి వెళ్ళరా బాబు. పదరమ్మ పదరే బోనము వేగా పదరమ్మ పదరే పదరమ్మ పదరే 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 ఓడమ్మ వేగా పదరమ్మ పదరే పదరే ఓ అమ్మలో జనులారా నవలయతమారెడ్డి సమతము గోదామ పదరమ్మ పదరే రెడ్డి ఉన్న ఆత్మానికి ఇంకా శిఖరంలో బాబు. అలానే తల్లి పా చిన్నగి రెడ్డి వీడెక్కడ పైన కోడి పుంజులు అమ్ముకుంటా. నీకు నాకు బిడ్లో రమ్మంట ఎన్నరో దారక ఇసుకలో ఏం పాడే లోపల చచ్చిపోయిందివా సన్నగాన్ని సుగన సంగీతం. ఏం బాయ్ మహామంత్రి ఎక్కరేనా భార్య? నువ్వు ఉంటే ఆయం ఉండదు ఆయం ఉండవు బాగుపడతారు మీకు బిడ్డలో. ఎట్లా అట్లా అవుతారులే. నన్ను నమ్మరు. నిన్నేళ్ళ నమ్మేదిలే. సేఫ్టీ నా భార్యను పిలిపించుమో. అమ్మా కొండమదేవి మగవాణి మగ మెరుగనమ్మా ఇంత మధ్యలో నేను ఓ ముచ్చలా గుమ్మా గుమ్మరిగా 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 కనపల్ల ఇటువంటి కొలువు సావిడిలో మా రెడ్డి వారు నా ప్రాణేశ్వరుడు, నా జీవితేశ్వరుడు, నా మనోహరుడు. ఎక్కడ పెట్టివిరా నువ్వు? 3 రూపాయలు ఏంటి వేసి బోరింగ్ కొట్టి ఇట్లా వాంచి బారదెంగుతాను కింద ఏడా కింద అవునా? కిందకు పెట్టివా? ఎవరు లేరు జూకో బాబు ఎక్కడున్నాడు బాబు మా రెడ్డి వారు? కనపల్ల పెట్టినెత్తుకోనలా ఏడా తాడా నీ మగము దేడా టవల్ కప్పుకొని ఇట్లా తెక్కనా గెలుక మా రెడ్డి ఉండే ఆనవాళ్ళ కొని చెప్తా ఆలకించు. ఎట్లుంటాడమ్మా? పునమరాడు చంద్రుడు పుట్టి వచ్చినట్లుంటాడు. అవును, తెల్లవారి సూర్యుడు సాధుడు దగదగ మెరుతుంటాడు. మా రెడ్డి 6 అడుగుల అందగాడు. సరే రెడ్డి వారికి నెత్తిన కిరీటము గల కిరీటము, భుజమున భూచక్రం, చేతిలో ఖడ్గము ఖడ్గము, బంగారు పాదములకు పావుకోళ్ళు గలవు. ఉండే జత అమ్మేనాడమ్మా మీట్లో. అట్లా తాగేదని తక్కువ నన్నే ఇచ్చిపెట్టాడు. అటువంటి రెడ్డి వారైతే ఉన్నాడు చూడమ్మా. ఏమిది మా రెడ్డి ఏం ఆనందంగా నడుస్తుంది. ఏం ఆనందంగా నడుస్తుంది ఆయన. మొన్నడేం 15 నూర్లకి అమ్మేనాడు కోడి పుంజు. అందుకే నేను 3 దినాలు ఇంటి గాజు పుంజు
పైన మా మేడ మంది కోత వేస్తాను ఏమో బాగా కోత వేయలేదంటే లబ్బర్ కప్ప లబ్బర్ కప్ప గేదె లబ్బర్ కప్ప నేసి బిగిచ్చేసినారు లోపల. ఇప్పుడే ప్రాణేతుడికి పాద సేవ చేయాలను మరి లోనికి వెళ్ళి బంగారు పల్లెమున అల్లెలు మల్లెలు విరజాజులు సంపంగిలు సువాసనల పుష్పంబులు అమర్చుకొని తీసుకుని వచ్చిన రెడ్డి వారికి స్వాగతంబు బలికి పిలిపించిన కార్యార్థం అడిగి విచారించడం నాయన. అధికారమున గోహింలో పాలిచ్చిన పంట పెట్టుకోబా. నాథనాథ నా ప్రాణనాథ దండ కూడా పెట్టుకుని ఎవరిని పెట్టిండ్రా. సరే బాబు ఇప్పుడే రెడ్డి వారికి స్వాగతం పలికెదను. నువ్వు పక్కకు పో. అహం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం రాజు రాజు యువరాజు నీవే రాజు రాజు యువరాజు నీవే నీకేంది శనివార మళ్ళీ ముళ్ళుకు వచ్చిందా? రోజు పూజలు అంత బాగా తిప్పుతావు నాకు ఒకసారి అమ్మా. అయ్యా నా గుండ్రాయి మగమ్మ ఆ మంచి మగానికి చామంచి పూలు ఇంగిరేండి పెట్టండి మాకు ఇంగిరేని పూలు అని మగమ్మ చూడు పాపా నేను చెప్తా మరింటి ఒప్పుకోర్రా అంతేలే భద్రం. నువ్వు స్వాగతం సుస్వాగతం రాజు రాజు యువరాజు నీవే రాజు రాజు యువరాజు నీవే నా చెల్లుడు నీవే నా చెల్లుడు నీవే చెప్పినా నీ వల్ల కాదురా అంటే నా మాట వింటావా? నేను ఇట్లా నెలకు పడిపోయమ్మా. నువ్వు వస్తే నిన్నేమంటాడు నన్నేమంటాడు కదా. పొద్దుట్లు కాపాడమ్మా. సునైనా నా దగ్గర మంచి ఉపాయం ఉందిరా. మనిషికి కోపం దాపమనింది అనుకో, ఎదురు బదురు పెడితే గనా కోపాలు ఎక్కువైపోతాయి. ఏలు గోరెడ్డమని నువ్వు పక్కరా. నేను మాట్లాడినంత వరకు మాట్లాడద్దురా. వస్తాను. ఏమయ్యా ఎక్కడ పోయినా వాడు? ఎందుకు బీరు బాటలు తీసుకురామంటే నేను పోయి బీరు బాటలు తెమ్మన్నానా? ఏమోండి వాడు చెప్పిన మాట నేను చెప్తాను. అట్లాంటి గొడ్లు కూడా గడ్డి ఎక్కున్నాయంటే మా అప్ప బీరు బాటలు తీసుకురామన్నాడు. 3 రూపాయలు బీస్తా అన్నాడు. మనం అట్లాంటి తాగుతామా? ఏమంత పని? వాడు ఏమి చేసి ఉన్నాడు తెలిసి ఉన్నదా? నేను చెప్పిన వంచేత తట్టి దత్తినా కొడుకోని ఆ తట్టి తీసుకుని కాలు మీద వేసినాడు. బామ్మ నీ ఎలా అట్లా పని చేస్తారా బిడ్డ? అది చేయడమ్మా మెల్లి కొరకరా. అయ్యో బామా ఎవరు ఆడా?
ఈడ మన చిన్న కొడుకు చిన్నపరెడ్డి అండి. ఏమి చేస్తున్నాడు? వాడు పాలు తాగుతానాడండి. అయ్యా వాడిని అమ్మ వాడు ఇంకా పాలు తాగుతాడా? అయ్యో నాయనా, ఈయన కట్టకని గోగులుతాన పాలు పిండి 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 చేస్తానాడు. నేను పోయి ఎట్లా తాగడం పిండి తంటనా? కట్ట మీద రెండు కట్టుదారు కట్టలేదు వాడికి నీ పొద్దు కనపడితేనా నరకుంటాను. నేను చెప్తాను అనుకున్నా. మన మగము చూస్తే మన మగము చూడు ఎట్లుందా? నేను బుద్ధి మాట చెప్తాను. కిరీట మొగ ఇట్లానంటే మరింటికి నేను అన్నాలేండి అన్నలే. ఏమిరా నువ్వు చేసే పనులు? మీరు ఎక్కడ మలుకోండి చూడా. నేను ఆయన మీరెవరు భార్య భర్తలం. ఏంటి అట్లానే అంతే కదా బుజ్జే? అంతే మలుకోండి అట్లా. నాయనా మీరెవరు? ఏంది నువ్వే చెప్పుకోరప్ప. నువ్వు పావై చెప్పిన కొడుకు లోపలికి పడువా. అయ్యా నేను చెప్తా నీకు చూడు పైన పైన పెడతాను కాబట్టి సరిపోతుంది. మీరు భార్య భర్తలం కాసేపు ఏకాంతగా మాట్లాడుకోవాలా. మేము ఏకాంతగా మాట్లాడు చూసినావనుకో. నువ్వు పిలిపోనైనా చూడు నేను చెప్తే అంత బాగా అద్దు లేక నువ్వేనా చేస్తానది? ఏం చేస్తావు? మళ్ళీ తెరసద్దు దిక్కు తెరలేదు. నాకు భయపడే అంత పని ఏం చేసుకుంటారు ఏం బాణం పడతాను చేస్తా. అప్పుడే నాకు సైడ్ చేస్తాడు. గోవిందా నీ పానం మాట్లాడుతుంది. నన్ను తోచుకుందు వచ్చే నన్ను తోచుకుందు వచ్చి కన్నుల దొరబానే స్మరించును నీ తల్లని శరణంబుల నీడల స్మరించును నీ తల్లని శరణంబుల నీడలో పూలదండ ఓలే కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే ఎంతటి నిరధానమును అంతరంగమందు నీవు ఎంతటి నిరధానమును అంతరంగమందు వీడని కలలు వేసినావు నన్ను దోచుకుందు అంటే నామదియే మందిరమై నీవే ఒక దేవతవై నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందు అంటే గుడిదేవి గోవిందం నాద నాద ప్రాణ నాద ప్రాణ
నాద నాద నా ప్రాణనాథ నా ప్రాణనాథ నన్ను పిలిపి నా పనులేమండి నాతో మాటేమి ప్రాణేశ్వరా ప్రాణనాథ నన్ను పిలిపి నా పనులేమండి నాతో మాటేమి నాథ ప్రాణేశ్వర భామగుణదేవి అతి త్వరతమ్మున అవును మన యొక్క మంత్రి సేకరణతో మంత్రి సేకరణతో నన్ను ఆత్మాలను ఆజ్ఞాపించిన కార్యార్థమేమో కార్యార్థమేమో తెలపండి నాథ ప్రాణేశ్వర. అలాగే తెలుగుతారు చక్కగా ఆలకించిన బంగారు కొమ్మాలియా భామగుండమ్మాదేవి వినవే బంగారు కోమాలి భార్య కొండమ్మాదేవి నాది మాటలు ఆలకించవి భార్య కొండమ్మాదేవి 6 మంది కొడుకుల సంపద మనకే కలిగినారే బాబా 6 మంది కోడాళ్ళ సంపద మనకే కలిగినది 6 మంది కోడాళ్ళ సంపద మనకే కలిగినది బాబా ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొండాలో నా మామ ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొండాలో నా బాబా ఎక్కడానికి ఏనుగులున్నాయి పాల్గొండాలో నా మామ ఎక్కడానికి ఏనుగులున్నాయి పాల్గొండాలో నా సవారు చేసే గుర్రాలున్నాయి పాల్గొండాలో నా మామ సవారి చేసే గుర్రాలున్నాయి పాల్గొండాలో నా బాబా ఏలడానికి రాజ్యమున్నది నా మామ ఏలడానికి రాజ్యమున్నది పాల్గొండాలో నా బాబా భామగుణదేవి బామ 6 మంది కొడుకుల సంపద 6 మంది కోడాళ్ళ సంపద అటు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే మన యొక్క పాల్గొండపురి పట్టణమున నీవు చింతిస్తున్న కారణం ఏమిటి బామ తెలిపద ఆలకించు నాథ ప్రాణేశ్వర. గోవింద ఏమి ఉన్నా గాని ఏమి పలమో పాల్గొండాలోనా ఏమి ఉన్నా గాని ఏమి ఫలమండి పాల్గొండాలోనా నా ప్రాణనాథ కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు దేవదేవా కొడుకులు పుట్టారు కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారే మనకు కొడుకులు కలిగారు కుల గోత్రమిత్రియో పాడటానికి దేవదేవా కుల గోత్రమిత్తి పాడడానికి ఆడబలాలేదే ఆడబలాలేదే గోవింద నారాయణ వైకుంఠవాత గ్రామ ఉపచిస్తూ చూసుకొని ఉన్నాడు. ఏమిటి బామా స్వామి నాథ ప్రాణేశ్వర. స్వామి నాథ ప్రాణేశ్వర ఎవరు అవును బామా స్వామి ప్రాణేశ్వర. ఆహా ఆయనను ఆహా కులము చెప్పటానికి అవును 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా కుల గోత్రమెత్తి పాడటానికి పాడడానికి ఆడబిడ్డ సంతానము లేక లేక మనంబున నేను చింతపోతున్నానండి బామా ప్రాణేశ్వర. నీవు ఆడబాల సంతానం అడుగుతున్నావు కదా దీనికైనా తగవైన యోచన తెలుపగలవా ఎక్కడ బాబీనింది మీరు? ఎవరు వాళ్ళే మన పిల్లోళ్ళే. ఏం పని నీకు వాళ్ళతో ఎత్తలు గడ్డి వేసిండదండి. నేను పాని ఆ ఎద్దు రానేదో. పిల్లోళ్ళనైతే అబ్బా అంటారేమే ఎక్కడండి బీనింది? అంటే ఊరే మీరే ఎక్కడ బీనిందండి? నేను ఎక్కడైనా ఎక్కడ పోయినా ఏమి నువ్వు వద్దు లేకుండా అయిపోతున్నావు. మొన్న ఏం జరిగింది? మొన్న నేను రానప్పుడు చిన్నమ్మ కథ జరుగుతుంది. నేను రానప్పుడు వద్దు లేకుండా అయిపోతున్నావు. రాఘవరెడ్డి కొండమ్మ కొట్టు మా నాయన చెప్తా చెప్పుకో. మీ నాయన కంటే మీ అమ్మకని చెప్పుకోండి రా. చెప్పు బామా. గదురుకోద్దండి పిండం కదిలాడుతుంది. సన్నగా పిండం కదిలాడుతుంది నీకు. ఇంకా అది ఉండించానా ఇంకా రీలు ఉన్నట్టమ్మా. నువ్వు బండి పెట్టిడు
అవును నాదా. బామా ఆడవాళ్ళ సంతానం అడుగుతున్నావు కదా, అవును కదా. దీనికైనా తెగమైన యోచనలు తెలుపగలవా ప్రాణేశ్వర బామా? ఈ నేటి దినమున అవును వార శనివారం ఉన్నది. శనివారం ఉన్నది. భద్రతమేతముగా తలంటి తల స్నానము చేసి చేసుకొని మంచి దేవుడిని కదా నరసింహ స్వామికి 300 రూపాయలు ముడుపు కట్టి వెలలేటి రాజ్యములు తిరిగి ముక్కోడు దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారము మెచ్చి మనకు ఆడబాల సంతానం ఇచ్చునేమో ప్రాణేశ్వర. బామ కుటుంబదేవి ప్రాణేశ్వర నీ ఆజ్ఞాచారమైన ఆ యొక్క వెలివేట రాజ్యాలకైనా బయలుదేరుదాం బామా. మన ఇరువురే పోతే మనకు సహాయం చేసేదని కోరుతా. మన మహామంత్రి కూడా పిలిపించండి. అలాగనే బామా. అవునురా మహామంత్రి. ఏంపా నేను నా భార్య ఆ యొక్క కరుణవాసం బయలుదేరుతున్నాం. ఎలా? ఆడబాల సంతానం వరం పొంది వద్దామని. ఆడబిడ్డ కోసం అరేను వాసం పోతా. అవునురా. అమ్మని డీజే కాడికి పిలుచుకోమ్మ. డీజే కాడికి వెళ్ళవాయి. ఆ 2 పాటలు వేయాలకు వచ్చేస్తుంది గర్భం. ఏం అట్లా 6 మంది కొడుకులు ఉన్నారు మాకు డాన్స్ లేపించు గానే. 6 మంది కొడుకులు ఉండుకొని ఇంకా ఆడబిడ్డ కోసం వెళ్ళట్లేదు నన్నట్లాడతాను. ఎట్లయినా దేవుని వరం చేత ఆడబిడ్డ కావాలని. ఏమి నీకు సుచ్చాపా? ఎవరికి సుచ్చాపో? ఎట్లయినా దేవుని వరం చేత కావాలని. అయిపోయిన అభిషేకమా? ఏం అభిషేకమో? పల్లాభిషేకం అయిపోయినది. అయితే పదా మహామంత్రి నీవు నా వెంట రావాలడు. 2 వికెట్లు పడినాయి. మామూలు ఇంకా పడిపోతాయి. ఇంకోటి పడల్లా. అలాగే బయలుదేరదామా? అలాగనే దేవా. ఏం ఆపక్కది మీ న్యాయం తెచ్చిపోయింది దినం చేస్తాను.